సరే సత్య, ఆ మధ్య కుర్చీ తాత మీద కేసు పెట్టావు ఎందుకు? అతను పిచ్చోడు. అసలు అట్లా కాదు, మీ ఇద్దరిది మామూలు బంధం కాదు, కట్ చేస్తే పెద్ద కేసు పెట్టేసావు ఆయన మీద. ఇగో ఒకటి బాబాయ్, స్వాతి నాయుడు మాటలు విన్నాడు, అది పెద్ద బద్మాష్, లేని కాడ గొల్లాలు పెడుతుంది. ఆమె కూడా కేసు పెట్టినట్టుందిగా మీ మీద. నేను చెప్పేది రండి, ఇతను అప్లికేషన్ ఇచ్చిండు, నేను లోపల పోయి 5 నిమిషాలు కూర్చొని వచ్చేసిన, బయట ఆమె కూకున్నది. ఏం అప్లికేషన్? నా మీద. అచ్చా, స్టేషన్ నన్ను కొడతా అన్నాడు, నన్ను తిడతాడు, అది ఇది అని. ఇతను చెప్పింది నిజం, నేను చేసినా కూడా ఆ పని, కొడతా అన్న. ఇది దీనికి ఆడేం పని పోలీస్ స్టేషన్లో? అవును, నేను తెవుడికి పోయినా, ఆయన సెలబ్రిటీ, చిన్న పిల్లాడు పాలు తాగుతాడా, కోస్తా స్వాతి మెంటల్ లేచిందనుకో ఇంటికి వచ్చి పొడుస్తా, నీకు ఒక పిడ్డ ఉన్నదని ఇచ్చిపెడతానా, మా ఇద్దరు మా గొల్లాలు పెట్టినామనుకో చింపుతానా. ఇది అబద్ధమా నిజమా అడుగు. ఏం జరిగింది చెప్పు సత్య. నాకు ఒక్క నిమిషం, 4 అక్కలు, ఒక చెల్లె, హెల్త్ బాగాలేక చెల్లె చచ్చిపోయింది. ఇంటికి ఒక్క కొడుకును, మా అమ్మే ఉంటుంది ఎరికైనా. నాకు పాలోళ్ళు 5గురు, నా చిన్న ఆయనకి 5 కొడుకులు. మా నాన్నని కొట్టిండ్రు, నాది 12-13 ఏళ్ళ వయసులో, 7th 6th చదువుతాను. ఏడ్చుకుంటా ఇంటికాడ కూర్చున్నా, అప్పుడు ఎవరిని ఏమనలే. మా నాన్న చచ్చిపోయింది బాబాయ్, అప్పుడు ఇంటర్ అయిపోయింది నాది. శ్మశానానికి పోయి వస్తున్నాం, ఆ చాదర్ గిద్దరు ఎక్కించినాం, 40 రోజులు అయింది. వస్తా అంటే ఒక ఫ్రెండ్ ఉన్నాడు యాహూబ్ అని, రే సిగరెట్ లాజా అన్న, ఫస్ట్ టైం సిగరెట్. అప్పుడు ఏంటి ఛాన్స్ లేదు, ఇంత పొడుగుండేది. సిగరెట్ తెచ్చిండు, అంటి పెట్టి కూర్చున్నా. వీళ్ళందరూ ఇంటికి వేరు, నా పాలోళ్ళు, కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాలు, సుమారు 70 మంది పోయి కూర్చున్నారు. ఏది దస్తర్ఖాన్ మీద బట్టబరుస్తాం కదా. మా నాన్న ఆడపిల్లలు ఉన్నారని చెప్పని అన్ని పూల చెట్లు పెట్టిండు. ఇట్లా లోపడి పోగానే గులాబీ చెట్టుకు రాడు ఉంటుంది 10 mm, పువ్వు మీదికి పోతే మంచాలే, పువ్వు తెంపుకోవాలి. అయితే మా ఇంట్లో సొంత నల్లు ఉన్నది, ఆడపిల్లలు వచ్చి 2 మల్లె మొగ్గలు, ఒక పువ్వు తెంపుకొని పోయేది. నేను కూడా ఏమనకపోయేది, ఆడపిల్లకి ఇష్టం అంతే కదా బాబాయ్. నేను లోపడి పోయే వరకు వీళ్ళందరూ కూకొని తింటాను. నా పాలోని కోడళ్ళు, కొడుకులు, మనవళ్ళు, మనవరాళ్ళు, వాని బామ్మర్దులు, ఈయంపులు, ఈయపురాలు, సుమారు 60-70 మంది. ఆ గులాబీ చెట్టుది రాడు తీసుకున్నా, ఆ దస్తర్ఖాన్ అంటారు కదా పరిచేది, ఎడమ చేతిని బట్టి గుంజిన మొత్తం వాళ్ళ మీద కూర, సాంబారు, అన్నం గిన్నం పడ్డది. ఎవడన్నా ఇక్కడ ఆగిండనుకో కోస్తా. ఇక్కడ ఇంటికొక్కని పుట్టిన 5గురు కదరా, మామూలు కదా.